సార్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ డిఫరెన్స్ ఏంటి సార్? డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ కావాలా? పెట్టిందా? డిఫరెన్స్ అమ్మ నువ్వు ఎలా రా ఒకసారి, ఒకసారి నువ్వు గిల్లు, గట్టిగా గిల్లేసావమ్మా. డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఒకసారి నేను గిల్లానుగా, మళ్ళీ రెండోసారి కూడా నేనే గిల్లాను అనుకో, నా మీద నువ్వు పడిపోతావుగా. కానీ ఇక్కడ నేను ఏం చేశాను, మొదటిసారి నేను గిల్లాను, రెండోసారి ఈయన చేత నేను గిల్లించాను. అవునా? కోపం మీద వచ్చింది అనుకో, ఆయన మీద పడతావుగా. గవర్నమెంట్ కూడా సేమ్ కాన్సెప్ట్ వాడిందండి. ఆల్రెడీ వీళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రూపేణ డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నాను. సిమిలర్లీ వేరే ట్యాక్సెస్ కూడా వేసి ఈ పర్సన్ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేశాను అనుకోండి, మీరు అంతా నా మీద పడిపోతారుగా. కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్లో నేను ఏం చేశానంటే ఈ పర్సన్ మధ్యలో పెట్టాను. మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడల్లా కట్టాల్సిన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంతా ఈయనకి కట్టేస్తే ఈయన మళ్ళీ నాకు కడతాడు. సో రెండు కేసుల్లోనూ ట్యాక్స్ కట్టింది నువ్వే, కాకపోతే కేసు నెంబర్ 1 డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్లో నువ్వు నాకు డైరెక్ట్గా ట్యాక్స్ కట్టేస్తే, ఇండైరెక్ట్ ట్యాక్స్ లైక్ జిఎస్టీ డైరెక్ట్గా నువ్వు నాకు కట్టకుండా త్రూ ద సప్లయర్ ఇండైరెక్ట్గా నాకు కట్టావు కాబట్టి దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. అదే డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఉన్న డిఫరెన్స్.